హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద తన్విక వరల్డ్. ఎవరైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఎక్కడికి ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతది. మొన్న మేము వీకెండ్ ఎకో పార్క్‌కి అయితే ప్లాన్ చేసామండి. ఇంకా జర్నీలో మనం ఎకో పార్క్ ముచ్చట్లన్నీ చెప్పుకుందాం. దాంట్లో మేమైతే కొన్ని కష్టాలు కూడా ఫేస్ చేసాము. అవి మీకు హెల్ప్ అయితాయి. ముందుగానే టిప్స్ చెప్తాను. ఎవరైతే ఈ వీకెండ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఎకో పార్క్‌కి ఇది హెల్ప్‌ఫుల్ అయితదండి. సాటర్‌డే, సండే ఏ టైంలో ఎళ్తే ఎకో పార్క్ బెస్ట్ అంటే నాకు తెలిసి సాటర్‌డే ఎళ్ళండి. ఇంకా ఈ ఎకో పార్క్ టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయండి. వీక్ డేస్‌లో ఒకటి, వీకెండ్స్‌లో అనేది టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయంట. సో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కింద కార్ పార్క్ చేసుకోవాలి. ఇదంతా నడవాలండి. ఈ ఎకో పార్క్ ఫస్ట్ మైనస్ ఏంటంటే మొత్తం నడవాలండి. అసలు పిల్లలున్నోళ్ళైతే చాలా కష్టం. వాళ్ళు నడవలేరు. వాళ్ళని ఎత్తుకొని మనం నడవలేము. ఎందుకంటే అదంతా కొండ సైడ్‌లా ఉంది. సో, తిరుపతి ఎళ్ళినప్పుడు మనం ఎట్లా నడవాలో ఇదంతా గూడా అట్లాగే నడవాలండి. సో, చూసారా టికెట్ కౌంటర్ కోసం అయితే మనం నడవాలి కింద నుండి పైకి కార్ పార్క్ చేసుకొని. సో, సాటర్‌డే వెళ్ళడమే బెస్ట్ నా ఒపీనియన్. ఎందుకంటే సండే రెస్ట్ తీసుకోవచ్చు. ఇదిగోండి బ్యాక్ సైడ్ టికెట్ కౌంటర్. సో, ముందు ఫ్రంట్ అంతా ఫోటోస్ తీసుకుంటున్నారు. ఇదిగోండి మా తన్వి పాప గూడా 2, 3 ఫోటోలు తీసుకొని లోపలికైతే ఎంట్రీ ఇచ్చేద్దాం అనుకున్నాం. ఇలా వ్యూ కోసం అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇదిగోండి ఫైనల్‌గా ఒక ఫోటో అయితే తీసాం మా తన్వి పాపతో. వాళ్ళ అక్కను, వాళ్ళ అన్నయ్యతో గూడా ఒక ఫోటో తీసుకొని లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాము. ఇదిగోండి లోపలికి ఎంట్రీ ఇచ్చేసాక మొత్తం వ్యూ అన్నమాట. మొత్తం నడవాలి. ఎక్కడికెళ్ళినా నడవాలి. పెద్దవాళ్ళు, పిల్లలు కొంచెం ఫేస్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు నడవలేకపోయారు. మా పాప గూడా నడవలేకపోయింది. సీనరీ, వ్యూ కోసం వెళ్ళే వాళ్ళకైతే ఇది వర్త్ అని చెప్పొచ్చు. ఇంకా కెమెరా గూడా ₹5000 అన్నమాట. కావాలి లోపలికి ఎంట్రీ అంటే అదైతే నాకు తెలిసి నాట్ వర్త్ అని చెప్పొచ్చు. సో, మనకి ఫోన్స్ ఉంటాయి కాబట్టి అది క్యాప్చర్ చేసుకోవచ్చు ఈజీగా వ్యూని. సో, మనం లోపలికైతే ఎంట్రీ ఇచ్చేద్దాం. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండ ఎక్కువగానే ఉందండి. మాకైతే ఫుల్ స్వెటొచ్చేసింది. సో, ఇది వర్షం పడినా గూడా కొంచెం కష్టమనే చెప్పాలి. ఈ ఎకో పార్క్. క్లైమేట్‌ని చూసి కూడా మనం వెళ్ళాలి ఈ ఎకో పార్క్‌కి. లేకపోతే మనం చాలా ఫేస్ చేయాల్సొస్తది. మేము అలా నడిచి, నడిచి ఎళ్ళాక ఒక ప్లే ఏరియా అయితే కనిపించింది. సో, మేము కొంచెం డిస్టెన్స్ నడిచేసరికే మాకు ఫుల్ ఇదనిపించి పక్కన కూర్చున్నాం. మా పాపను వదిలేసాం కాసేపు ఆడుకుంటదని. అందులోపల మేము రెస్ట్ తీసుకున్నాం. చిన్న చిన్న ఇసుకతో ఆడుకుంటాంది. నాకదొక మళ్ళీ టాస్క్ పెట్టింది. మళ్ళా డ్రెస్ అంతా చేంజ్ చేశాము. పిల్లలున్నోళ్ళైతే డ్రెస్సు, స్నాక్స్ అన్నీ పట్టుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఒక్క ఐటెమ్ గూడా దొరకదు. కాఫెటేరియా ఉంటది గానీ ఓన్లీ మనకి సమోసా, సాఫ్ట్ డ్రింక్సే ఉంటాయన్నమాట. సో, మనకి పిల్లలకైతే మనమే పట్టుకెళ్ళాలి మొత్తం స్నాక్స్ అనేవి. అదొక వెయిట్ అన్నమాట మనకి. ఇంకా ఆ వ్యూ కోసం లోపలికి ఎంట్రీ ఇచ్చేసామండి. ఇదంతా బ్రిడ్జ్ అన్నమాట. వ్యూ చూసారు కదా! చాలా బావుంది. ఈ వ్యూ సీనరీ కోసమైతేనే వెళ్ళాలి. మొత్తం నడకే అండి. ఇది గూడా నడవాలి. ఎక్కడికెళ్ళినా నడవాలి. కొంచెం పెద్దవాళ్ళు, పిల్లలకి కష్టమవుతది. దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకొని వెళ్ళాలి. కొన్ని ఎక్స్‌ట్రా డ్రెసెస్ కూడా తీసుకెళ్ళండి పిల్లలకి స్నాక్స్‌తో పాటు. అది యూజ్ అవుతది. కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే వ్యూ అనేది చాలా బావుంది. చూసారు గదా! క్లైమేట్ కూడా అప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తాంది. ఇంకా మేమలా నడిచి ఆహ్, ఎల్ చాలా ఎండ్ వరకుందండి ఈ బ్రిడ్జ్ అనేది. ఇక్కడ ఈ వాటర్ కోసం గూడా చాలా మంది ఆగి ఫోటోస్ అనేది తీసుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ ఏముండదు. ఇట్లా డెడ్ ఎండ్ వరకు ఒక బ్రిడ్జ్‌లా ఉంటది. ఆ వ్యూ కోసం వెళ్ళడమే. ఇంకా ఫోటోలు, వీడియోలు తీసుకొని మళ్ళా మేము ఇంకా బ్యాకొచ్చేసాము. ఇదిగోండి చూసారుగా ఇదంతా వ్యూ అన్నమాట. ఎకో పార్క్ వ్యూ. ఎక్కడ చూసినా ఈ చెట్లు ఇవే ఉంటాయి. ఇదే ఎకో పార్క్ రియాలిటీ. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళడమే. ఇంకా చూసారు గదా! పిల్లలైతే చాలా మంది అలసిపోయి పడుకొని పోయారు గూడా. మా తన్వి పాప అదిగోండి చూసారు గదా! ఒక గొడుగు తీసుకొనెళ్ళింది. దాంతో ఫుల్ ఆడుకుంటాంది. ఇంకా ఆ ఎండకి అది ఒక యూజ్ అయిందని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళ తండ్రి, కూతుర్లు గూడా ఒక ఫోటో తీసుకున్నారు. అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి చెప్పి మళ్ళా మేము బ్యాక్ అయిపోయాము.
ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినంత రియాలిటీ అయితే అక్కడ ఉండదండి. చాలా ఫేస్ చేయాల్సొస్తది. ఇంత నడవడమే. ఓన్లీ కొన్ని వ్యూస్ మాత్రమే బావున్నాయి. ఆ వ్యూస్ ఏంటో గూడా నేను జెప్తాను. మస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసారు గదండీ! హైప్‌కి, రియాలిటీకి ఇదే బర్డ్స్ అన్నమాట. ఈ ఎంట్రీ టికెట్ వచ్చి రూ. 200 అండి. ఈచ్ పర్సన్‌కి. ఒక ఫ్యామిలీ ఎళ్తే ఒక రూ. 1000 అనేది ఈజీగా అయిపోతది. కొంచెం కాస్ట్ ఎక్కువనేదే చెప్పొచ్చు. బయట ఒక టికెట్, ఇదొక టికెట్ ఎక్స్‌ట్రాగా. సో, ఇది బర్డ్స్ ఎంట్రీ అన్నమాట. లోపల ఈచ్ పర్సన్‌కి రూ. 200 తీసుకుంటారు. ఇంక ఇది గూడా నడవాలండి. పక్షులెక్కడో ఉంటాయి. మన ఎంట్రీ టికెట్ ఎక్కడో ఉంటది. మొత్తం నడవాలి. ఈ పిల్లల్నేసుకొని నడవడం అంటే చాలా కష్టమైంది మాకైతే. మనం లోపలికి బర్డ్స్ ఎంట్రీ ఇచ్చాక ఇదిగోండి సీనరీ అయితే చాలా బావుంటది. పక్షులుంటాయి గదా! చాలా బావున్నాయి. ఆహ్, ఎకో పార్క్‌లో మంచి ప్లేస్ ఏంటిది అంటే ఈ బర్డ్స్ అనేదే చెప్పొచ్చు. కొంచెం రిలాక్సేషన్ అనేదొచ్చింది. లేకపోతే అదంతా నడిచి, నడిచి అమ్మ! మా వల్ల అవ్వలేదండి అసల. ఈ బర్డ్స్ అనేది చూస్తే కొంచెం రిలాక్సేషన్ ఒచ్చింది. ఇంకా వాళ్ళ తండ్రి, కూతుర్లు ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారు. మనకి లోపల ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఇట్లా ఉంటది సీనరీ అనేది. మొత్తం చెట్లుతో కవర్ అయ్యి ఉంటాయి. పైన అన్ని బర్డ్స్ ఎగురుతా ఉంటాయి. మనకి సౌండ్ అనేది ఆల్రెడీ వస్తా ఉంటది ఎంట్రీతో. పైనుండి మనకి వాటర్ లాగా గూడా పడుతూ ఉంటది. అది వర్షంలాగా. వాటి బర్డ్స్ కోసం అన్నమాట. ఇదిగోండి లోపల ఎంట్రీ. టికెట్ తీసుకున్న వెంటనే ఇట్లా ఎంట్రీ ఇస్తాము. వీడియో మొత్తం పెట్టి ఎడిట్ చేయాలంటే చాలా కష్టమైందండి. ఎందుకంటే ఏ బిట్ కట్ చేసినా మీకర్థం గాదు. సో, కొంచెం వీడియో అనేది లెంతీ ఉంటది. సో, మీకు ప్రతి బిట్ అర్థం కావాలనేది నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లోపల ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి డక్స్ అయితే బావుందా? కనబడతాయండి. మనం వాటికి ఫీడ్ చేసుకోవచ్చు. మనకి స్టాఫ్ అనేది ఫుడ్ ఇస్తూ ఉంటారు. వాటిని ఫీడ్ చేసుకోవడానికి. సో, మనం పెట్టిన వెంటనే వస్తాయి. ఇలాగే పక్షులు గూడా ఉంటాయన్నమాట అక్కడ. మనకొక ప్లేట్ ఇస్తారు. అట్లా మనం ఫీడ్ చేయడమే. మా తన్వి పాప ఫీడ్ చేస్తుంది చూసారు గదా! చాలా లవ్ బర్డ్స్ ఉంటాయండి. మనకు ఆ ప్లేట్ పట్టుకోగానే అవొచ్చేస్తాయి. అదొక ఎక్స్‌పీరియన్స్ అనేది చెప్పొచ్చు. ఇంకా ముగ్గురం అందరం ఫీడ్ చేసామనమాట. ఎవరైనా దీనికోసమే గదా ఎళ్ళేది. సో, ఇదొక వర్త్ అనేది చెప్పొచ్చు. కొంచెం ఎంజాయ్‌మెంట్ అనేదుంది. మొత్తం ఓవరాల్ ఎకో పార్క్‌లో. ఇంకా మొత్తం ఫ్యామిలీ వీడియో అయితే ఉండాలి గదా! సో, లాస్ట్‌లో ఒక ఫ్యామిలీతో గూడా ఒక బర్డ్‌తో అయితే వీడియో తీసుకున్నాము. అంతేనండి. ఇది గూడా ఏముండదు. ఓన్లీ బర్డ్స్ అన్నమాట. అవి గూడా ఎక్కువ సేపు మనం ఉండలేము. ఎందుకంటే పక్షి ఒకటే వస్తది. ఇంకా అంతే అయిపోతది. ఇదిగోండి ఇలా చూసారు గదా! అందరూ ఎలా బర్డ్స్‌కి ఫీడ్ చేస్తున్నారో. ఇంకా ఫోటోస్, వీడియోస్ తీసుకోవడం. ఇంకా బ్యాక్‌కొచ్చేయాలి. ఎకో పార్క్ మొత్తం కవర్ చేయాలంటే మనకు ఒక రోజులో అయితే అవ్వదండి. 2 డేస్ అయినా పడతది. సో, మేము గూడా అంతే. ఒక తన్విక! బర్డ్స్‌ది చూసాం. స్టార్టింగ్ తన్విక! చూసాం. ఇంకా బ్యాక్ అయిపోయాం. తన్విక! ఎందుకంటే నడవలేం. పిల్లలతో యేసుకొని నడవలేం. చాలా స్వెట్ వచ్చేసిందండి. ఇదేనండి ఎకో పార్క్. నేను చెప్పిన టిప్స్ అయితే మీకు ఉపయోగపడితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.